అర్హులందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం నిధులను ఏపీ ప్రభుత్వం జమ చేస్తోంది. కర్నూలు నుంచి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు లైవ్ ద్వారా. సుంకన్న, అక్కడ తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏం చెప్తున్నారు? ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంతమంది చదువుకుంటే అంతమంది విద్యార్థులకు అమలు చేస్తామంటూ హామీ ఇచ్చినట్లుగానే ఇవాళ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది కదా. అందరి ఖాతాల్లో డబ్బు జమ చేస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఖాతాల్లో జమ అయ్యాయి కూడా. ఏం చెప్తున్నారు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థులు? నవీన్, తల్లికి వందనం ఏదైతే పథకం డబ్బులు అకౌంట్లలో పడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఒకరుండని, ఇద్దరుండని, ఇంట్లో ముగ్గురుండని, కొన్ని చోట్ల అయితే 6 మంది పిల్లలు ఉన్నారు. ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా వారి తల్లుల అకౌంట్లలో కూడా డబ్బులు జమ అవుతుండడంతో వారి